విశ్వాస విషయంలో కూడా చిన్న బిడ్డలే మాదిరి. నేను అర్థం కాని పేరు చెప్పి అంకుల్ని అడిగి తేనానా అంటే వాడు లాజిక్ అడగకుండా పోయాడు. ఈరోజు ఏదైనా యేసు ప్రభు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెబితే మొర్రపెట్టు ఊరుకు అంతే. అప్పజెప్పు నేను చూస్తానన్నాడు, అప్పజెప్పు ఊరుకు అంతే. చింత యావత్తు నా మీద వేయి నేను చూస్తానన్నాడు, ఆయన మీద వేసి ఊరుకు అంతే. అది చిన్న బిడ్డలాగా చేయాల్సిన పని, చిన్న బిడ్డ చేసే పని అది. నువ్వేమో బోర్డ్ లాజిక్లన్నీ తీసుకొస్తావు. అంటే అన్నయ్య మామూలుగా చిన్న చిన్న బలహీనతలు అయితే కాదు కానీ అన్నయ్య ఇదేందో క్యాన్సర్ అంట అన్నయ్య, ఇది పెద్దదేనంట. పెద్దది అయితే ఇంక పో, మరి నాకు చెప్పటం ఎందుకు, పో పెద్దది వచ్చింది ఇంక పో, పెందలాడు పో. అట్లా కోపడవాకన్నయ్య, మామూలుగా కొంచెం పెద్ద సమస్య అని చెబుతున్నాను. పెద్ద సమస్య అయితే చిన్న సమస్య అయితేనే, నీకు నాకు పెద్ద సమస్య అది, దేవుడికి పెద్దది కాదుగా. నువ్వు దేవుడి ముందుకు వచ్చి దేవుడికి పెద్ద చిన్న అని చెబుతావు ఏంది? ఆయన కనికరం నీ మీదకి వస్తే అది ఎంతటిదైనా సరే అడ్రస్ లేకుండా చేయగలుగుతాడు ఆయన. నమ్మాలి నువ్వు. ప్రభు యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు రూఢిగా నమ్మాలి కదా మొదట. ఎట్లా? కానీ చిన్న బిడ్డ చెప్పండి, మార్పు నుండి బిడ్డల వంటి వారైతే అంటే బిడ్డలాగా విశ్వాసం ఉంచాలి. ఈ రకంగా పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ చూస్తే గతంలో చెప్పా, 2-3 సార్లు చెప్పా, అచ్చంగా దీని మీదనే టైం అంతా అయిపోయింది. అలాంటి క్వాలిటీస్ ఉంటాయి పిల్లల దగ్గర నేర్చుకోవటానికి. విచిత్రం చెప్పనా, మనం కూడా గతంలో పిల్లలమే. మన చిన్నప్పుడు మన దగ్గర కూడా ఉన్న ఈ లక్షణాలన్నీ పెద్దోళ్ళం అయిన తర్వాత లాజిక్ డెవలప్ అయిపోయి చాలా వరకు ఆ పిల్లతనంలో మనం నమ్మిన విషయాలు చాలా ఇప్పుడు అనుమానించడం మొదలుపెట్టాం. అయితే ఆయన అంటాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి అంటాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఏ రోగానికైనా ఏ సమస్యకైనా ఇదే ట్రీట్మెంట్. నేను నమ్ముతా ఏమని, దేవుడు ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకురాగలడని, ఈ చెడిపోయిన అవయవాన్ని బాగు చేయగలడని, ఈ పాడైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టగలడని, ఈ పాడైపోతున్న బ్రతుకును బాగు చేయగలడని నేను విశ్వాసం ఉంచుతా, నేను నమ్ముతా.